విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మీ దగ్గరికి వస్తాను సుజాత గారు. చిన్న చిన్న విషయాలన్నీ చిన్న కింద స్థాయి చర్చలు జరుగుతాయి కానీ పెద్ద స్థాయి నాయకుల వరకు వెళ్ళాలంటే వాళ్ళంతా కలిసే ఉన్నారు. ఓకే సుజాత గారు, మళ్ళీ విత్ ఇన్ టైం ఒక కొన్ని నిమిషాల మీ దగ్గరికి వస్తాను. మనతోటి వైసీపీ నేత అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు. మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు గుడ్ ఈవినింగ్. అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు, సిగ్నల్ పర్ఫెక్ట్ గా ఉందా మీ దగ్గర? ఏంటి వచ్చి వెళ్ళిపోయారు బయటికి? ఇప్పుడు బాగుంది సార్, బాగుంది. ఓకే మధుకర్ గారు, మీరు ఇందాక చౌదరి గారు మాట్లాడింది విన్నారు. మనది ఈ రోజున కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి సార్. ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళు జనసేన అధికార ప్రతినిధికి మరియు అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి ఇరువురికి నా నమస్సమాంజలి తెలియపరుచుకుంటున్నాను సార్. జరుగుతున్నటువంటి తరుణంలో ఒకసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ కూటమి ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఫస్ట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో జరిగినటువంటి అవకతవకలు మేం చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మీరు ఇరువురు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఇద్దరు మధ్యన చిచ్చుముళ్ళు వేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ప్రజలు మీకు మ్యాండేట్ ని కట్టబెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ఇరువురు కలిసి ప్రజల్ని మెప్పించాల్సిన బాధ్యత మీది. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ వీర మహిళ, జనసేన వీర మహిళే టీడీపీ వాళ్ళు మమ్మల్ని పంచిట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని నుంచొని ఇట్లేదు అని చెప్పి మాట్లాడినటువంటి వీడియోస్ బయటకు వచ్చినాయి మన దగ్గర. ఇప్పుడు ఏదో మేమేదో చూపించడం కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు మనస్పర్ధలు ఉన్నాయా, మనస్పర్ధలు లేవా, మీరు పాజిటివ్ గా ఉన్నారా, నెగిటివ్ గా ఉన్నారా, మేము మీ దగ్గరికి వచ్చి పెట్టాలి మాకే ఉంటది. ఈ వీడియో చూడండి సార్, మీరే మాట్లాడేది కానీ ఏం సార్? ఓకే మధుకర్ గారు, మీకు పెడతాను. ఒకటి మధుకర్ గారు, చిన్న చెదురు మదురు ఘటనలు అనేవి ఒక చిన్న కుటుంబంలోనే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒక అభిప్రాయం లేనప్పుడు చిన్న చెదురు ఎక్కడ చెదురు మదురు ఘటన జరిగి ఉండొచ్చు. ఇక్కడ చూడాల్సింది మీరు మధుకర్ గారు, ఇక్కడ మీరు చూడాల్సింది ఎవరికైతే వెళ్లాల్సిన పెన్షన్లు అందరికీ వెళ్ళినయా, పెన్షన్లు ఎవరికన్నా ఆగినయా, వీరిద్దరూ అనుకోవడం వల్ల ఎవరికన్నా ఆగిపోయినాయా, అది కదా ఆలోచించాలి. నేను చెప్పేది ఏంటంటే, 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినందుకు కూటమికి ధన్యవాదాలు. ఓకే, నేనేమన్నానంటే, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది, మీరు చెప్పింది ఏంది, ఈ ఇరువురు కలిసి ఉంటారా విడిపోతారా, దాన్ని చిచ్చుముళ్ళు పెట్టాల్సిన వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తారని మాకు అవసరం లేదు. ఎలక్షన్ ముందు విడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి, పని చేయడం కూడా ఉన్నాయి. ఆ రిలేషన్ ఎంతవరకు మనందరికి తెలిసిన విషయం. ఇక్కడ నేను చెప్పదలుందంటే, ఈ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు కొనసాగిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. రెండోది, మన గారి పేరు ప్రపోజల్ పెట్టింది మన పవన్ కళ్యాణ్ గారు. మళ్ళా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటర్నల్ మీటింగ్ లో జనసేన ఉన్నటువంటి ప్రభుత్వం మేం కట్టే ట్యాక్సులు మీ పేర్కొనేది ఏంది? ఓకే, మీ వాయిస్ కొంచెం క్లమ్జీగా ఉంది. అక్కడ సిగ్నల్ దగ్గర మీకు వీక్ ఉన్నట్టు మళ్ళీ వస్తా.